హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళ పాపది పసుపు దంచే కార్యక్రమానికి వెళ్ళాలండి. దానికోసం ముందు రోజే నేను ఇలాగ పువ్వులన్నీ కోసేసుకుని మాల కట్టుకుంటున్నానమాట. రేపు పొద్దున్నే 7 కల్లా అక్కడ ఉండాలి. తెల్లవారుజామునే బయలుదేరిపోదామని అన్నారు ఈయన. అసలు ఈరోజు ఈవినింగే వెళ్ళాలి, కానీ ఆయన రేపు పొద్దున్నే వెళ్ళిపోదాంలే అనేసి అన్నారు. అందుకని ఆగిపోవాల్సి వచ్చిందనమాట. దానికోసం పువ్వులు కోసుకుని మాల అయితే కట్టేసుకుని రెడీ పెట్టుకుందాం అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ అండి. తెల్లారిపోయింది. ఇంక మేమైతే బయలుదేరిపోయామన్నమాట. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తప్ప డుగ్గు 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 డుగ్గని అని మా బాబ్జీ గారు నేనైతే బండి మీద వెళ్ళిపోతున్నాం అనమాట. రాత్రి కూడా వర్షం పడిందండి. వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు. ఈ షార్ట్స్ అయితే చూసేశారు పసుపు దంచే వీడియోలో. ఇదైతే లాంగ్ వీడియో. మేము వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఆగామో ఏమేం చేసాం అన్నది వీడియోలో చూసేయండి. వెళ్ళేటప్పుడు ఇలా కిర్లంపూడిలో నవదుర్గ ఆలయం ఉంటుందండి, దుర్గా అమ్మవారిది. ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని దర్శించుకుని వెళ్దామని ఆగామన్నమాట. అదిగోండి అమ్మవారు చక్కగా, చాలా చక్కగా అలంకరించారనమాట. అయితే ప్రతి శుక్రవారం ఇలాగే చేస్తారండి అని నేను అక్కడ ఆవిడని అడిగాను. చేస్తామండి, కాకపోతే బ్యాక్ సైడు ఎదర అవన్నీ ఎక్కువ పువ్వుల అలంకారం అయితే ఎవరిదో పెళ్ళి ఉందంటండి. ఆ పెళ్లి వాళ్ళు పువ్వులు పంపించారంట అమ్మవారి గుడి కూడా అలంకరించమని చెప్పేసేసి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని చెప్పేసేసి. అదిగోండి చాలా చక్కగా బంతిపూలతో అలంకరించారనమాట. శ్రీ గణేష్ల వారు, అమ్మవారి దగ్గర జ్యోతి బాగుంది కదా. శుక్రవారం పూట పొద్దున్నే అమ్మవారిని దర్శించుకోవడం. అలాగే ఎప్పుడు కూడా నేను తెల్లారిపోతుందండి, తెల్లవారుజాము దీపం పెట్టుకుందామని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను, కానీ లేవలేకపోతూ ఉంటాను. కార్తీక మాసంలో అయితే లేచేస్తాం, కానీ ఉట్టప్పుడైతే లేవడం కష్టమే. అయితే ఈరోజు ఇలా ఊరెళ్ళడం గురించి తెల్లవారుజామునే లేచాను అనమాట. ఇంట్లో తెల్లవారుజామునే పూజ చేసుకుని దీపం పెట్టుకున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వెళ్తూ అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదేంటి చూడండి, అలంకరణ చాలా బాగా డెకరేట్ చేశారు బంతిపూలతో. చాలా బాగుందనమాట, నాకు నచ్చింది. అందుకే మీరు కూడా చూస్తారని మీకు కూడా చూపిస్తున్నానమాట. ఇది వచ్చి నవదుర్గ ఆలయం. అలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది నూకాలమ్మ తల్లి ఆలయం అండి. కిర్లంపూడి నూకాలమ్మ అమ్మవారు. ప్రతి కొత్త అమావాస్యకి ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుద్ది అనమాట, ఈ అమ్మవారి జాతర. ఆ గుడికి కూడా వెళ్ళామన్నమాట. మా వారైతే అదిగోండి కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చారు. నేను ఈలోపు అమ్మవారిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానమాట. ఇద్దరు అమ్మవారిని దర్శించుకున్నాను కదా, ముచ్చటగా మూడో అమ్మవారిని కూడా దర్శించేసుకున్నాం. అలాగే శివయ్యను కూడా. ఇది వచ్చి ప్రతిపాడులో దుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర శివయ్య, నందీశ్వరుడు. ఇక నేను ఇలా బండి ఆపుతారండి, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతారు. నేను ఇలా వీడియో తీసుకుంటే వెనకాలే వెళ్తాను అనమాట. అప్పుడు ఆయన శివయ్య దర్శనం అయిపోయింది, నేనేమో వీడియో చేస్తున్నాను. తర్వాత నేను నమస్కరించుకుంటాను అనమాట. ఈలోపు ఆయన దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు. చెప్పాను కదండి, చాలాసార్లు వీడియోస్లో చెప్పున్నాను మీకు. నేను అసలు వెనకాల వస్తున్నానా లేదా అన్నది కూడా గమనించుకోరండి, వెళ్ళిపోతూనే ఉంటారనమాట. అదిగోండి శివయ్యకి దర్శనం చేసుకుని దక్షిణ వేసి అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు ముగ్గురు అమ్మల దర్శనం, అలాగే మన తండ్రి శివయ్య దర్శనం కూడా అయ్యింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి, ప్రతిపాడు దుర్గమ్మవారు అనమాట. ఎంత కడగా మనం వెళ్ళినప్పుడు ఉన్నారా దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ బంగారు తల్లి దుర్గమ్మ తల్లి. అమ్మ సేవకు అందరూ నమస్కరించుకొని మీ మనసులోనే మీ కోరికలను వెలిగించుకోండి. ధర్మబద్ధమైన ఏ కోరికైనా కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తారని నమ్మకం అనుకోండి. చూద్దాం. అయితే అప్పుడు మీరే నాకు కమెంట్లో తెలియజేద్దరు. ఇకపోతే చెల్లి వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయామండి. వెళ్ళగానే ఇదిగోండి చక్కగా అలంకరించి పెట్టారు మా వదిన, మరదలు, మా చెల్లి వాళ్ళు. నేను వెళ్ళేసరికి ఇగో ఈ గుళ్ళన్నీ చూసుకుని వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. వాళ్ళే అన్నీ రెడీ చేస్తారనమాట. ఇలాగే రోడ్డు దగ్గర పెట్టడానికి ఇలాగ శివయ్య ఫోటో, అదిగోండి పసుపు కొమ్ములు, దీపారాధనకి కుందులు అన్నీ రెడీ పెట్టి ఉంచారు. అయితే నేను వెళ్ళి పెద్ద పొడింగిలాగా పువ్వులు అలా పెడితే దంచేటప్పుడు రోట్లో పడిపోతాయి, అలా కాదు దండ గుచ్చేసి చుట్టూతా కట్టేద్దాం. ఆల్రెడీ వాళ్ళు మధ్యలోనూ కింద కట్టారండి, పైన కూడా కట్టేద్దామని చెప్పేసి నేను అన్నమాట. అది ఉండదే అని చెప్పింది మా మరదలో. ఉండదు పిన్ని గారు అని చెప్పింది. ఎందుకు ఉండదో, టేప్ అంటించేద్దాం చుట్టూరా అని చెప్పేసి
ఆ పువ్వులన్నీ తీయించి ఇలా గుచ్చించాను అన్నమాట. ఇదిగో ఇప్పుడు చూడండి మరి పెడితే ఉండిందా లేదా మీరు చూసేయండి. కూర్చోండి అయితే. మా జ్యోతి సెటైర్లు ఒక పక్క, మా శాంతి మా మరదలు సెటైర్లు, నేనేమో ఏదోలాగా ట్రై చేయడం, ఇదంతా జరిగిందనమాట. చూడండి మీరు కూడా. ఇది నలుపుది గొంగు టేపు తెచ్చారు. ఇప్పుడు పచ్చడి ఇచ్చాడు మమ్మల్ని. ఇదిగో ఎర్రది ఇదిగో ఇంకోటి ఉంది టేపు. ఇదిగో చాలు అతీయమని కారమైంచి వెళ్ళిపోయింది. ఇలా బెటర్ చేస్తే వేసి ఇలాగే కావు వేసాను. రెండు పువ్వులకి వేసేస్తే విన్నారా? మా జ్యోతి ఇంకా జడేసుకోలేదండి, అందుకని నన్ను వీడియోలు చూపించుకోలే అంటుందన్నమాట. అది విషయం. తాడుబెల్లి కూతురండి అని చెప్తాం అన్నమాట. పొడితోనే బీకో అనుకోవడానికి, నువ్వు పొడితో బీకకూడదు. అది నువ్వు ఇప్పుడు వరకు కత్తిరావడం. కింద దానికి కూడా టేప్ కొట్టండి. అయినా జారిపో కింద పడిపోకుండా జారిపోయింది. మేము అలా పూలు కట్టుకుంటే మా పుర్రాకులు మేము పడుకుంటాం. మా చెల్లి వచ్చి వాళ్ళ మనవడి కంటే జాన్ చెట్టు అందిందంట. పీపులన్నీ ఒక 20 జాంకాయలు కోసేసాడంట. ఆ విషయం చెప్తుంది అనమాట. విన్నారా మా సంభాషణలు ఎలా ఉన్నాయో? వాళ్ళ వాడదనమాట. కానీ ఇది మాత్రం సక్సెస్ అవ్వలేదండి. మా జ్యోతి సెటైర్ల మధ్య చాలా ప్రయత్నించాం, కాకపోతే పసుపు పెట్టేయడం వల్ల టేప్ అస్సలు అంటుకోలేదనమాట. లేదంటే మధ్య మధ్య టేప్ వేసి కదా అందంగా ఉంటుంది అనేసి ట్రై చేసాం, కానీ ఏం పని అవ్వలేదు. నేనే కట్టాను, అప్పుడు ఎవరు వీడియో తీయలేదు. మరి ఏటమ్మా పెడదాం, అది టయానికి అయిపోవాలా. అది నాకు తెలదండి. అప్పుడు రోడ్డు మీద పోటీ వేస్తుంటే కిందకు జారిపోద్ది. ఇప్పుడు ఉన్నాను విన్నారు కదా మా జ్యోతి డైలాగు, ప్రెస్టేజ్ ఇష్యూ ఏదోలా కట్టాలి అంటుంది. అలా నవ్వుకుంటూ ఈలోపు మా రాము టైం అయిపోయింది, ముందు వినాయకుడి బియ్యం కట్టండి అని చెప్తేనే ఇలాగా వినాయకుడి బియ్యం అయితే కొత్త టవల్ మీద ఓం అని రాసి పంతులు గారు ఇలాగే చేయమని చెప్పారంటండి. అందుకని చెప్పేసి మాయిడ్ సాల్ట్ బియ్యం అంటే పావు కేజీ అనమాట. బియ్యాన్ని ఇలాగా వినాయక స్వామి వారికి ముడిపైతే కట్టేస్తుంది మా లక్ష్మాదేవి. అక్క దగ్గర రా నుంచో అంటే నించున్నాను అనమాట. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. విఘ్నాధిపతి అయిన విఘ్నరాజైన విఘ్నేశ్వరుడికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా కళ్యాణం సక్రమంగా జరిగిపోవాలని, అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగా వినాయక స్వామి వారికి ముడుపునైతే కట్టించేస్తున్నాను అనమాట చెల్లి చేత. అంటే అక్కడ అయ్యవారు లగ్నపత్రిక రాసిన అయ్యవారు ఎలా అయితే చెప్పారో అలాగే కడుతుందనమాట అండి. ఆయన ఇలాగే చెప్పారంట. అందుకని చెప్పేసి ఏదైనా వాళ్ళ నోటి వెంట ఏది వస్తే అదే కదండి మనం చేయాలి. అందుకని చెప్పేసి వినాయక స్వామి వారికి ఇలాగా ముడుపునైతే కట్టేస్తుంది. ఈ బియ్యాన్ని అయితే ముడుపు కట్టేసి పెళ్ళి అంతా జరిగిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని మూట విప్పి కుడుములుండి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టమని చెప్పారంట. దానికోసం ఈ తొంతనమాట. చక్కగా చెల్లి మనస్ఫూర్తిగా వినాయక స్వామి వారికి ప్రార్థించుకొని ఇలాగ ముడుపునైతే కట్టేస్తుందనమాట. ఈ ముడుపుని ఇలాగే దేవుడి గదిలోనే ఒక చోట భద్రపరిచి ఉంచాలని చెప్పారట.
అలాగే చేస్తుంది. చూసేయండి. అంటే ఇలా చేశారేంటి మేడం, మేము అలా చేయం అలా ఇలా అంటారు కదా, అందుకని వివరాలన్నీ చెప్తున్నాను. ఎక్కడ పంతులు గారు ఎలా అయితే చెప్పారో అలాగే చేసామన్నమాట అండి. ఇకపోతే అదిగోండి పూజా మందిరం అయితే అలా ఉంది. పొద్దున్నే పూజ చేసుకుంది కదా శుక్రవారం చెల్లి. చాలా చిన్న పూజా మందిరం వచ్చిందన్నమాట అండి. అదొక్కరితో కూర్చోడానికి మాత్రమే సరిపోతుంది. పెద్ద పెద్ద పూజలు వరలక్ష్మి వ్రతాలు అలాంటప్పుడైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుందని అంది. కానీ ఏదైనా స్వామి భగవంతుడు మనకి ఎంత ఇస్తే దాంతోనే తృప్తి పడాలి కదా. బాగుంది నిండుగా పూజా మందిరం అయితే. ముడుపు అయితే కట్టేసిందనమాట. ఇంకా ఈలోపు పెళ్లి కూతురుని కూడా రెడీ చేస్తుంది జ్యోతి లోపల. రాము లోపల ఏదో టీలు పెడుతుంది. ఇంకా అలాగే అండి, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నామంటే ఇంకెంత సందడిగా ఉంటుంది మీకు తెలియదే ఉంది. గోల గోలగా ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర. ఇంకా నేను కొంచెం లేట్ వెళ్ళాను కానీ రాత్రి వెళ్ళుంటే అసలు పడుకునే వాళ్ళమే కాదు, ఇంకా నవ్వుకుంటూ 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 అంత సందడిగా ఉంటుందండి మా ఇంటి దగ్గర. అదేంటి రాము కిచెన్లో ఏదో చేస్తుంది. లోపు జ్యోతి అయితే అదిగో పెళ్లి కూతురు రాసి పారాని దిద్దుతుంది. గుడ్ మార్నింగ్. సేమ్ చీర నేను కొన్నాను. ఇది వరకు సేమ్ చీర అలాంటిది నేను కూడా కొన్నాను అని చెప్తున్నాను అనమాట. సుష్మ కట్టుకున్న చీర లాంటిది. అదండి విషయం. ఇకపోతే ఇదిగోండి తాంబూలాలు ఇవ్వడానికి 11 మందికి తాంబూలాలను అయితే సిద్ధం చేస్తున్నారు. వదిన మా పెద్ద చెల్లి కలిసి. ఇంకా కొంచెం టైం ఉండిందండి, ఒక 20 నిమిషాల టైం ఉంది. ఈ లోపల అవి కూడా సిద్ధం చేసేస్తున్నారు. ఈ లోపల మా మరదలు ఇదిగోండి వినాయక స్వామి వారిని తయారు చేస్తుంది నీట్గా. పందిర్రాట దగ్గర పెట్టి పూజ చేయడానికి. లోపలైతే ఫోటో అది పెట్టి అక్కడ దీపారాధనకి అవన్నీ రెడీ చేసి పెట్టారు కదా రౌల్ దగ్గర. అలాగే ఇక్కడ పందిర్రాట వేయడానికి ఇక్కడికి ఇవి కూడా సిద్ధం చేస్తుంది. అదిగోండి నాన్నగారు అయితే వచ్చి కూర్చున్నారనమాట. గుడ్ మార్నింగ్ చెప్పండి చూడండి మా వాళ్ళకి. గుడ్ మార్నింగ్. పందిరాట వేయడానికి పందిరి వేయడానికి 4 రాట్లు వేస్తారు కానీ మొదటి రోజున ఇలాగా శుభప్రదంగా ఒక పందిరాట అలాగే పసుపు దంచడం మొదలు పెడతారనమాట. పెళ్లి పనులు మొదలు పెట్టేటప్పుడు మా ఏరియాలో. దానికోసం రాట వేయడానికి రాటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నీట్గా అన్నీ రెడీ చేసి ఉంచారనమాట. ఇక్కడైతే వీళ్ళు తాంబూలాలు రెడీ చేస్తున్నారు. 11 తాంబూలాలు 11 మందికి 11 రూపాయలు పెట్టి 2 అరటిపళ్ళు ఒక్క తాంబూలం పెడతాయి. ఈ లోపల మా నాన్నగారు ఎటకారం ఆడుతున్నారండి. 500 పెట్టండి బొత్తిగా 11 రూపాయలు ఏంటని చెప్పేసి. చూసారా మనవరాలు పెళ్ళైతే తాతగారికి కూడా ఎటకారాలు ఆడుతున్నారు. మా చెల్లి అంటుంది ఒక్కళ్ళకేంటి నాన్నగారు 11 మందికి ఇవ్వాలి అంటుంది. ఆయనకు తెలియదేమో అనుకుని ఆయన జోక్ చేస్తున్నారు, ఆయనకు తెలియదేమో అని ఇది అనుకుంటుంది అనమాట. ఈలోపు టైం అయితే కావస్తుంది, ఇంకా 5 మినిట్సే ఉందని చెప్పేసి ముందుగా లోపల దీపారాధన అది చేసేమన్నాను అనమాట చెల్లిని. దీపారాధన చేసేస్తే కరెక్ట్గా 7 గంటల 18 నిమిషాలకి పసుపు దంచడం అలాగే పందిరి రాట వేయడం అనమాట. బయట ఆ మగవాళ్ళందరూ రెడీగా ఉన్నారు రాట పట్టుకుని, లోపల ఆడవాళ్ళు రోకళ్ళు పట్టుకుని సిద్ధంగా ఉన్నారనమాట. అలాగే సుష్మ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తాంబూలాలు ఇప్పించాలి కదండి సుష్మతోటి, దానికోసం అని చెప్పేసి అదే ఒక వత్తి వెలిగించారని అనుకోకండి, 3 వత్తుల్ని కలిపే పెట్టేసాం. ఎందుకంటే ఆవు నెయ్యి పేరుకుపోయింది, అందుకని చెప్పేసి కలిపి పెట్టామన్నమాట. బాగా వెలుగుతుంది అని చెప్పేసి అదిగోండి దీపారాధన చేసి పూజ అయితే చేసేస్తుంది చెల్లి. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః. పట్టుకోమను లోపలైతే దీపారాధన చేసేసింది, బయట కూడా దీపారాధన చేయడానికి చెల్లి వెళ్తుంది అనమాట. అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసేయమ్మా అని చెప్పాను. లేకపోతే బయట నాన్నగారు, మా చిన్నాన్న, మా వారు, మా తమ్ముడు, మా అల్లుడు తమ్ముడు అంటే మా పిన్నిగారు అబ్బాయి అనమాట. అలాగే మా రాంబాబు అంటే సుష్మా వాళ్ళ ఫాదర్ అనమాట. వీళ్ళందరూ పందిర్రాట పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. టైంకి లోపలేమో రోకలపోటు, బయట ఇలా పందిర్రాట వేసేయాలన్నమాట. దానికోసం అన్నీ రెడీ చేసాం అనమాట అండి. ఇవాళకి ఇదేనండి వీడియో. రేపు పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. అందుకే మిగతా వీడియో రేపు చూసేద్దరు కానీ. బాయ్ మరి.